నమస్తే అండి. నా పేరు డాక్టర్ వంగా మధుకర్ రెడ్డి. ఆర్థోపెడిక్ సర్జన్, అశ్విని హాస్పిటల్, తెనాలి. ఈరోజు మనం టెన్నిస్ ఎల్బో గురించి తెలుసుకుందామండి. టెన్నిస్ ఎల్బో అంటే యూజువలీ మనకి మీరు సచిన్ టెండూల్కర్‌ని చూసే ఉంటారండి. ఈ క్రికెట్ ఆడేటప్పుడు ఇక్కడ ఒక బ్యాండ్ ఏసుకొని కంటిన్యూయస్‌గా ఆడుతూ ఉంటాడండి. ఆయనకి కూడా వచ్చిన ప్రాబ్లమ్ టెన్నిస్ ఎల్బో. యూజువలీ మనకి టెన్నిస్ ఎల్బో అని పేరు ఎందుకొచ్చిందంటే టెన్నిస్ ప్లేయర్స్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి దానికి టెన్నిస్ ఎల్బో అని పేరొచ్చిందండి. వాళ్ళలోనే కాదు, ఈ రిస్ట్ మూవ్‌మెంట్స్ ఎక్కువ చేసే వాళ్ళల్లో మనకి ఆ ప్రాబ్లమ్ వస్తదండి. ఆ రిస్ట్ మూవ్‌మెంట్స్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతదంటే ఈ టెండాన్స్ అనేవి కంటిన్యూయస్ మూవ్‌మెంట్స్ వల్ల ఈ చిన్న టేర్స్ అనేవి ఏర్పడతాయండి. ఆ టెండాన్ ఇన్సర్షన్ దగ్గర. ఆ టేర్స్ వల్ల ఏమవుద్దంటే ఇరిటేషన్, ఇన్‌ఫ్లమేషన్ వల్ల మనకి పెయిన్ వస్తదండి. ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం ఆ రిస్ట్ మూవ్‌మెంట్స్‌ని గనక ఒక 2-3 వీక్స్ గనక మనం రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే డైలీ ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఐసింగ్ చేస్తూ దానికి ఎన్ఎస్ఐడీస్ పెయిన్ కిల్లర్స్ కనుక మనం వాడితే ఆ బ్రేస్ వేసుకొని మనం ఆ పెయిన్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. దానికి పెద్ద స్పెసిఫిక్‌గా చేయాల్సిన ట్రీట్మెంట్ గానీ, సర్జరీస్ గానీ పెద్ద ఏమి ఉండవండి. మనకి ఆ బ్రేస్ వేసుకొని మనం ఆ మూవ్‌మెంట్స్‌ని కనుక రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే 2-3 వీక్స్, కాకపోతే ఇమ్మీడియేట్‌గా తగ్గే నొప్పి కాదండి. గ్రాడ్యువల్‌గా మనకు ఒక 2-3 వీక్స్ ఆర్ 4 వీక్స్ టైం పడతదండి. బట్ మనం మెడికేషన్స్ అండ్ ఈ ఫిజికల్ రెమెడీస్‌తో మనం ఆ పెయిన్ అనేది కంట్రోల్ చేయొచ్చండి. థాంక్ యూ.